జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎల్లుండి ఫలితాలు వెలువడతాయి. దానికి ముందు కూడా ఎగ్జిట్ పోల్స్ ఒకవైపు కాంగ్రెస్ గెలుస్తుందని, ఇంకో వైపు కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని, ఈ రెండు పార్టీల మధ్యలో అసలు బీజేపీ ఎక్కడుంది, ఎన్ని వేల ఓట్లు వస్తాయని మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి రెండు పార్టీలకు సంబంధించి కొన్ని సర్వేలు వస్తున్నాయి. ఎలా చూస్తారు ఆ సర్వేలకు సంబంధించి? ఏ పార్టీ పైన మీరు గెలుస్తుందని అనుకుంటున్నారు? సుధర్ గారు, రెండు పార్టీ మీరే చాలా స్పష్టంగా చెప్పారు. రెండు పార్టీలు సర్వేలు ఇస్తున్నాయని. అవి పార్టీల సర్వేలు, సర్వే చేసిన సర్వేలు కాదు. కాబట్టి పార్టీ సర్వేలు వాళ్ళ పార్టీకి, ఏ పార్టీకి ఆ పార్టీకి అనుకూలంగా ఇస్తుంది. నేనైతే ఇప్పటికి కూడా అనుకుంటున్నా, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ 100% ఉండవని అనుకుంటామని అనుకోవట్లే. ఈవెన్ బీహార్ విషయంలో కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇంతగా వస్తాయంటే ఇంతకంటే ఎక్కువ నెంబర్ కూడా రావచ్చు. హర్యానాలో కూడా జరిగింది అదే. ఒక ట్రెండ్ చెప్తుంది. నిన్నటి ఎలక్షన్స్లో కూడా ఒక ట్రెండ్ చూపించింది. ట్రెండ్లో చాలామంది ప్రిడిక్ట్ చేసింది కూడా అదే. గత నెల రోజుల నుంచి మనం అనుకుంటుంది కూడా అదే. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని మీడియాలో కూడా వచ్చింది. అయితే మేము కూడా ఖచ్చితంగా థర్డ్ ఇంపార్టెంట్ ప్లేస్ రోల్ ప్లే చేస్తాం అనుకున్నాం. మా ప్రయత్నం కూడా దానికోసం ఉండే. అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ గెలవడమా, గెలవకపోవడమా, గెలిస్తే ఎట్లా ఉంటుందనే దాని మీద మాకు కూడా కొన్ని అంచనాలు ఉండే. ఇప్పటిదాకా మేము జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఎప్పుడూ గెలవలేదు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అందరూ బీజేపీ ఏడుంది అంటారు. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే 2018లో బీజేపీ పోటీ చేసింది కదా. బీజేపీకి 8,000 ఓట్లు వచ్చినాయి. అసెంబ్లీ పోటీ చేసింది, 7,000 ఓట్లు వచ్చినాయి. 2023లో కూడా బీజేపీ పోటీ చేసింది కదా, 23,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఇప్పుడు వాళ్ళకు తగ్గుతున్నాయి ఓట్లు. మాకు పెరగకపోవడం సరే లెక్కలు వస్తాయి, కానీ వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ లెక్కలేదు కన్సిడర్ చేద్దాం కాసేపటికి. ఎగ్జిట్ పోల్సే కరెక్ట్ అయితే అనుకుంటే కూడా వాళ్ళకేం ఓట్లేం బ్రహ్మాండంగా ఏం పెరగట్లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ లీడ్ చేసింది, అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ లీడ్ చేసింది. 2023 అసెంబ్లీలో బీఆర్ఎస్, 24 పార్లమెంట్లో కాంగ్రెస్ లీడ్ చేసింది. మేము కూడా ఎంత పెద్ద హవాలో కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి జూబ్లీహిల్స్లో సెకండ్ మెజార్టీ వచ్చింది. ఫస్ట్ టైం అంతే, సెకండ్ టైం అంతే. ఒక ఎక్సెప్ట్ 2014 ఎలక్షన్స్ తప్పిస్తే ఎప్పుడు సెకండ్ ప్లేసే వచ్చింది. కాబట్టి అదేదో మేము సిట్టింగ్ క్యాండిడేటు అది పోయింది అనుకుంటున్నారు. మీరు ఆ నెరేటివ్ ఫిక్స్ చేసినప్పుడు మీడియా దురదృష్టం ఏంటంటే, ఇది సిట్టింగ్ క్యాండిడేట్ టీఆర్ఎస్ది ఓడిపోతుందని మాత్రం చెప్పట్లేదు. ఇది సిట్టింగ్ క్యాండిడేట్ టీఆర్ఎస్ కదా. టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పడానికి పతాక శీర్షికలు ఉండాలి, కానీ బీజేపీకి ఓట్లు పడతలు అనేది పతాక శీర్షికలు తీసుకురావడం అని అంటే బీజేపీ గెలుస్తుంది, ఇది బీజేపీ మంచిగా ఉంది, బీజేపీ ఓడిపోతుంది అని చెప్పి మీడియానే దుమ్మెత్తి పోసిన మీడియా మీద. అందుకే మీరు బీజేపీ గెలవడం కాకుండా ఓట్లు పెంచుకోవడం కోసం అంతేనా? ఏ ప్లేస్లో ఉన్నా నేను 2 పాయింట్స్ ప్రతి ఎన్నికలను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఎన్నికలలో మేము కాంగ్రెస్ పార్టీ లాంటి తప్పులు చేయం, కమ్యూనిస్ట్ పార్టీ లాంటి తప్పులు చేయం. మేము 1951 జనసంఘ్ పార్టీ నుంచి ఈరోజు వరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నది మన సిద్ధాంతాన్ని, మన విధానాలను ప్రజలకు చెప్పుకోవడం అనేది మొదటి ఎజెండా. మన క్యాండిడేట్ని పెట్టుకోవడం అనేది ఎజెండా. ఈ క్యాండిడేట్ పెట్టుకొని ఎన్నికల పోటీ చేయడం ద్వారా మన పార్టీని విస్తరించుకోవడం మూడో ఎజెండా. వీలైనంత వరకు మనం ఎక్కువ ఓట్లు సంపాదించుకోవడం, తర్వాత గెలవటం. ఇవన్నీ ఎట్లాగా ఉంటాయి. అల్టిమేట్గా గెలవటం అనేది అల్టిమేట్. కాబట్టి ఇవన్నీ మార్గాలన్నీ వదిలిపెట్టి చివరికి మేము గెలుస్తున్నామా లేదంటే ఖచ్చితంగా మాకు ఓట్లు పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ నేను ముందే చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ కాకపోయినా ఖచ్చితంగా మా ఓటు పెరుగుతున్న విశ్వాసం మాకుంది. పెంచుకునే ప్రయత్నం చేస్తాం. అయితే జనరల్గా సిచ్యువేషన్ ఏంటంటే, రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీని ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నప్పుడు మూడో ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ఎప్పుడూ గుర్తించట్లేదు. ఈ దేశ రాజకీయాల్లో గుర్తించట్లేదు. మేము 2వ స్థానానికి ఎదగడం కోసం మా ప్రయత్నం చేసినాము. ప్రయత్నం సఫలమైతే మేము అనుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఇంకా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మనం బయటకు వచ్చినప్పుడు కానీ తెలియదు. ఒకవేళ గివెన్ సిచ్యువేషన్ ఎగ్జిట్ పోల్సే నిజం అనుకుంటే కూడా మా ఓట్లు పెరుగుతున్న విశ్వాసం మాకుంది. అదర్వైజ్ ఆల్సో మేము ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చినాం అనుకుంటున్నాం. మా ఓట్లతోటే గెలుపోవటం నిర్ణయం కూడా అయి ఉండొచ్చు, అది కూడా జరిగి ఉండొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే స్లమ్ ఏరియాస్, ముస్లిమ్స్ మెజారిటీ అంటే 1/3 ముస్లిమ్స్ ఉన్నటువంటి ఇది ముస్లిమ్స్ను ఏకపక్షంగా ఒక పార్టీ వైపు మలుతున్నప్పుడు, మత ప్రాతిపదికనే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నప్పుడు సహజంగా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. మేము ఎంత మాట్లాడినా కూడా హిందువులకు వచ్చేసరికి ఏమో స్థానిక సమస్యలు, రోడ్లు, మసీద్, మురికి నాలాలు, నల్లాలు ఇవి ఎజెండా. ముస్లిమ్స్కి వచ్చేసరికి మతమే ఎజెండా అవుతుంది కదా. ఈ డైరెక్ట్ థింకింగ్ అనేది, ఈ యొక్క భిన్నమైన ఆలోచనలు మారాల్సిన పరిస్థితి వచ్చింది. మారడం కోసం మా ప్రయత్నం కూడా మేము చేసినాం. సరే విజయం అవుతుందా కాదా తెలియదు, కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఎజెండా కావాలని మేము కోరుకుంటున్నాం. మరి మీరేమో వచ్చే ఓట్లను కాపాడుకుంటాం. వచ్చిన ఓట్లు అసెంబ్లీ ఓట్లా లేకపోతే పార్లమెంట్లో వచ్చినటువంటి ఓట్ల బీజేపీకి? నేను అందుకోసం చెప్తాను, ఇప్పుడు జరుగుతుంది అసెంబ్లీ ఓట్లు, పార్లమెంట్ బీజేపీకి వచ్చినటువంటి అసెంబ్లీ ఓట్లు వస్తాయి అంటున్నారు, పాత ఓట్లు ఇంకా పెరుగుతాయి అంటున్నాను. ఇంకా తగ్గితే
ఇంకా పెరుగుతాయి అనుకుంటున్న విశ్వాసం అది. ఎందుకంటే గెలుపోటములు మీరే డిసైడ్ చేస్తామంటారు, పెరిగితే ఒక పార్టీ మీద బడన్ పడవచ్చు. నేను అందుకోసం చెప్తున్నా, రెండు పార్టీల మధ్యలో డిసైడ్ చేసుకుంటున్నప్పుడు ప్రజలు సహజంగా మూడో ప్రత్యామ్నాయాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు దేశమంతా ఉన్నాయి. మీకు ఇంతెందుకు బీహార్లో మనకి ఎన్ని రాష్ట్రాలలో రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి ప్రశాంత్ కిషోర్, ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వస్తే మేము గెలిచిపోతాం అనుకుని ప్రశాంత్ కిషోర్ వెంబడిపడ్డ రాజకీయ పార్టీలు ఇప్పుడు నా తెలంగాణలో ఓడిపోయిన పార్టీ కావచ్చు, ఇప్పుడు నా అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, అంతా ప్రశాంత్ కిషోర్ వెంబడిపడ్డారు కదా. మరి అదే ప్రశాంత్ కిషోర్కి ఆడ 0 ఓట్లతో సీట్లు వస్తే ఎట్లా వస్తున్నాయి అంటే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ తెలియకనా, ప్రశాంత్ కిషోర్కి ఆలోచన లేకనా, ప్రశాంత్ కిషోర్ బుద్ధి కూడా మరి బుద్ధి కూడా ఇక్కడ ఎందుకు మరి వారు వెంబడబడ్డారు. కాబట్టి సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవాలి. సిచ్యువేషన్స్లో థర్డ్ ఆల్టర్నేటివ్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు దేశంలోని. ఇప్పుడు ఎందుకు పంజాబ్లో కాంగ్రెస్ వర్సెస్ యాప్ నడిచినప్పుడు మేము ఎక్కడున్నాం, అకాలీదళ్ ఎక్కడుంది. 20-30 సంవత్సరాలు పరిపాలించిన అకాలీదళకు 3 సీట్లు వచ్చినాయి. అకాలీదళ్ పార్టీ 30 ఏళ్ళు ప్రకాష్ సింగ్ బాదల్, సుర్జిత్ సింగ్ లాంటి వాళ్ళు పరిపాలించినటువంటి ఆ రాష్ట్రాల్లో 3 సీట్లు వచ్చినాయి అకాలీదళ్ పార్టీ. కాబట్టి ఈవెన్ ఢిల్లీలో కూడా 15 ఏళ్ళు ఏకదాటిగా పరిపాలించిన శీలా దీక్షిత్ పరిపాలించిన ఢిల్లీ అసెంబ్లీలో 0 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. మనం అంటే మూడో ప్రత్యామ్నాయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు అనడానికి ఈ గత ఎగ్జాంపుల్స్ బెస్ట్. అదే ఒకవేళ మీ ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే అది రిఫ్లెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బీజేపీకి డిపాజిట్ రావు అంటూ కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు అంటారు. ఏం చెప్తారు ఒక్క మాట బీఆర్ఎస్? సార్ నేనేమంటున్నా కాంగ్రెస్ నేతలు ఎలక్షన్స్ కోసం మస్తు మాట్లాడతారు, కానీ మేము ఇప్పటికి కూడా నమ్మకం ఉంది, ఖచ్చితంగా మా టాలీ పెంచుకుంటామని నమ్మకం ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ కంటే మీ ఎగ్జిట్ పోల్స్ ఏమొచ్చినా కూడా ఖచ్చితంగా మా నెంబర్ మాకున్నటువంటి అంచనా ప్రకారం 40,000 దాటుతాయినటువంటి అంచనాలో రఫ్ అంచనా వచ్చింది. ఇది చూద్దాం, ఎల్లుండి ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చి రిజల్ట్ వచ్చినప్పుడు కనపడుతుంది. బట్ మా విశ్వాసం, మా ప్రయత్నం, కార్యకర్తల యొక్క ప్రయత్నం గట్టిగా ఉంది. మంచిగా పనిచేసినారు. మా కార్యకర్తలు మేము కాపాడుకున్నాం, బస్తీలో మేము పనిచేసినాం. ప్రజలు ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలంత మాత్రం రేపు యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. అందుకోసం మనం ఏదో భ్రమలలో బతకాల్సిన అవసరం లేదు. 7,000 ఓట్లు వచ్చిన హుజురాబాద్ 7,000 ఓట్లు వచ్చినా 25,000 ఓట్లు వచ్చిన మునుగోడు కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ తర్వాత 6 నెలలకు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. కాబట్టి ఏదో ఒక ఎలక్షన్స్లో ఏమైపోతుంది, ఇంకో ఎలక్షన్స్లో ఏమి కాదనేది కాదు. మేము వాకోవర్ ఇయ్యలే, మేము పోరాటం చేసినాం, నిలబడ్డాం, మా కార్యకర్తలు పనిచేసారు, మా విధానాలు ప్రజలకు చెప్పారు, కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టినాం, బీఆర్ఎస్ని ప్రతిపక్ష ఒక విఫలమైన పార్టీగా చూపించడం. కాబట్టి రిజల్ట్స్ రాబోయే రోజుల్లో మనకు కనపడితే అంటే మేము ఎన్నికల్లో ఓట్ల శాతమే కాదు, మేము పనిచేసినటువంటి తీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల మీద ప్రభావితం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు గెలుపోటములుగా సర్వేలు అనేటివి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇప్పటివరకు కొన్ని ప్లేస్లో మిస్ కూడా అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సర్వేలు నమ్మకమే కాదు, బీజేపీకి డిపాజిట్ రాదంటూ వస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పట్టించుకోము. ఖచ్చితంగా కూడా ఎన్నికల్లో కష్టపడ్డటువంటి ఫలితం ఏదైతే ఉందో, కార్యకర్తలు కష్టపడ్డటువంటిది కూడా ఎక్కడికి వెళ్ళదు. దానికి సంబంధించి ఇది రేపటికి అంటే ఒక దగ్గర తక్కువ ఓట్లు వచ్చినంత మాత్రాన కూడా దానికి సంబంధించి కూడా కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. రెండో స్థానానికి వెళ్లేందుకు కూడా కృషి చేశాం. 2 పార్టీలు ఉన్న దగ్గర మూడో పార్టీకి కూడా అవకాశం ఉండదు. కాబట్టి బీజేపీ డెఫినెట్గా మంచి ఓట్లు సాధిస్తుంది అని చెప్పి బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రకాష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.